రైట్. ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం చూద్దాం. ఉమ్మడి ఖమ్మానికి సంబంధించి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడానికి సంబంధించిన వార్తలు ఇవి. బురదమయంగా పాఠశాల ఆవరణ, ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు. అవును, చాలా ఉన్నాయి, ఇది ఒకటి కాదు. ఇదేదో ఏది భద్రాద్రి కొత్తగూడానికి సంబంధించిన వార్త ఉండొచ్చు ఇది. ఇది ఒకటి కాదు, చాలా బొచ్చడున్నాయి. కోకొల్లాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. పెచ్చులుడిపోయేటివి, కిటికీలు లేనివి, తలుపులు లేనివి చాలా ఉన్నాయి స్కూల్స్. మరి మీ నిధులు ఎక్కడ కేటాయిస్తున్నారో, ఎవడు దాన్ని బాగు చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వంలో స్కూళ్ళల్లో పేద పిల్లలు చదువుకుంటారు, ఇట్లా ఉంటుందంటే ఇంత అధ్వానంగా. అంత బురద, మొత్తం గేట్లు సరిగా లేకపోవడం, కిటికీలు లేకపోవడం, తలుపులు లేకపోవడం, కింద బండలు ఊసిపోతాయి, కొన్ని పగిలిపోతాయి. ఏడ చదువుతారు విద్యార్థులు? బీసీ, ఎస్సీ, ఎస్టీలు, పేద విద్యార్థులు పైకి రావాలంటే మీరు సరైన విద్యనే ఇస్తలేరు. ఏడ పైకి వస్తారు వాళ్ళు? ఎంత పని చేసినా పైకి వస్తలేరు. ఉద్దాంత కష్టం చేసినా, రోజుకి 24 గంటలు ఉంటే ఓ 18 గంటలు పని చేసినా ఓ 2 రూములు కట్టుకోలేకపోతున్నాడు, ఓ బిడ్డ పెళ్లి చేయలేకపోతున్నాడు. కారణం, కష్టానికి విలువ లేదు. శారీరకంగా ఏదైతే పని చేస్తున్నామో దానికి విలువ లేదు, దానికి తగ్గ ప్రతిఫలం వస్తలేదు, దానికి తగ్గ డబ్బులు వస్తలేదు. ఏం చేస్తావు? ఏం పాఠశాలలు ఇవి? పత్తి మధ్య మునగ నాటండి, లాభాలను రెట్టింపు చేసుకోండి. కలెక్టర్ జితేష్ పటేల్ అంట. అంటే పత్తి చేనుల మధ్యలో మునగ చెట్లు నాటమంటున్నాడు జితేష్ పాటిల్. మరి ఏమో, మరి మంచిగా ఉంటుందో మరి, ఏమన్నా మనకు కూడా ఐడియా లేదు, కానీ ఉండొచ్చు మరి. అర్హులందరికీ రేషన్ కార్డు, సన్నబియ్యం నాణ్యతను మరింత పెంచి పంపిణీ చేస్తున్నాం. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్తున్నాడు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తారంట, నాణ్యతను పెంచి ఇస్తామని చెప్తున్నాడు. ఇంకా స్వల్పంగా పెరుగుతున్న గోదావరి, తాలిపేరు ప్రాజెక్టుకు తగ్గిన వరద ఉధృతి. కిన్నెరసాని ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తివేసిండ్రంట. వర్షాలు మీది బాసుకు బాగా పడుతున్నాయి, చాలా పడుతున్నాయి. కాబట్టి అటు నాగార్జున సాగర్, లేకపోతే శ్రీశైలం ప్రాజెక్ట్, అన్ని ప్రాజెక్టులు అనుకోరాదు, జూరాల, కోయిల్ సాగర్ ఇవన్నీ నిండుతున్న పరిస్థితి ఉంది, గేట్లు ఎత్తుతున్న పరిస్థితి ఉంది. ఇదేంది? అనుమతులు నిల్, సాగు ఫుల్. 2 లక్షల ఎకరాల్లో అనధికారికంగా BT3 పత్తి సాగు. విచ్చలవిడిగా విత్తనాలు విక్రయించిన దళారులు, విత్తనాలు పట్టుకున్న తాత్కాలిక చర్యలే పర్యావరణానికి పొంచి ఉన్న పెను ప్రమాదం అంట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కనీస అనుమతులు లేని BT3 పత్తి పంట సాగు యథేచ్ఛగా కొనసాగుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాల్లో BT3 పత్తిని అనధికారికంగా రైతులు సాగు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో విత్తనాలను సంబంధిత అధికారులు పట్టుకొని తూతు మంత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. ఇట్లా ఇంత జరుగుతున్న వ్యవసాయ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు BT3 విత్తనాలు సరఫరా చేసిన డీలర్లు, తయారీ కేంద్రాలపై విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారట. BT3 విత్తనాలకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కనీస అనుమతులు కూడా లేవంట. లేకుండానే డీలర్లు వీళ్ళంతా రైతులకు విచ్చలవిడిగా అమ్ముతున్నారంట. ఎట్లు చూడు కథ. చదువుతోనే సమాజంలో ఉన్నత స్థానం. పాఠశాల పరిసరాల పరిశుభ్రత బాధ్యత ఉపాధ్యాయులదే. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి. ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అంట. చదువుతోనే సమాజంలో ఉన్నత స్థానం. ఇదైతే 100% నిజం. ఎస్ చదువుకున్న వాళ్ళందరికీ జాబులు రాకపోవచ్చు, గవర్నమెంట్ జాబులు రావు, ఉండేవే తక్కువ. కానీ చాలా మంది చదువుకుంటే జాబులు వస్తలేవు కదా, ఎందుకు చదవాలని అనుకుంటారు. కానీ తప్పది, 100% తప్పు. విద్యావంతులం కావాలి, జ్ఞానవంతులం కావాలి, చదువు ఉండాలి ప్రతి మనిషికి. అందరు గవర్నమెంట్ జాబులు రావు, సాధ్యం కాదు. అవి ప్రైవేట్ సెక్టార్లో చేసుకోవచ్చు కూడా. లేదు మన వృత్తులు ఉంటేనో లేకపోతే వ్యవసాయం ఉంటేనో కూడా చేసుకోవచ్చు. కానీ చదువు అనేది చాలా ఇంపార్టెంట్. మనిషి అభివృద్ధికి, ఉన్నత ఆలోచనలకు, సామాజిక అవగాహన పెరగడానికి, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అని తెలుసుకోవడానికి చదువు చాలా ఇంపార్టెంట్. తమాషా కాదు. చాలా మంది ఊర్లల్లో జాబులు వస్తలే, ఏం వస్తలే, ఏం చదువుతుంది అనుకుంటారు. కానీ తప్పు. కనీసం ఉన్నత విద్య
చదవాలి. లేకపోతే అంటారు కదా, చదువు లేని మనిషి ఏదో దేంతో సమానం అని, అట్లే ఉంటుంది. కాబట్టి 100% చదువు అనేది చాలా ఇంపార్టెంట్. పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి. ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలి. సింగరేణి సీఎండి ఎన్ బలరాం చెప్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి. 100% అవుతామండి. ఎందుకు కావు? చెట్లు అంటే మాకు ప్రాణం, ప్రకృతి అంటే ప్రేమ, జలపాతాలంటే ఇంకా పిచ్చి ప్రేమ. మాకెందుకు ఉంటుందండి చెట్లు నాటడం? కానీ మీరు అధికారులు చెట్లను అడ్డగోలుగా నరుకుతున్నారు కొందరు. వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? అది కూడా చూడాలి కదా. ప్రభుత్వాలు దానిపై కూడా దృష్టి పెట్టాలి. ఇవి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినవి, అంటే ఉమ్మడి ఖమ్మం డిస్టిక్.